అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఏఐ ఫోటోలతో బ్లాక్మెయిల్, 19 ఏళ్ల యువకుడి ఆత్మహత్య. ఫరీదాబాద్ సైబర్ నేరగాళ్లు చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదు. అక్కాచెల్లెళ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో 19 ఏళ్ల రాహుల్ భారతి సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు గురై విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ ఫోన్ను హ్యాక్ చేసిన నేరస్తులు అతని 3 తోబుట్టువుల ఏఐ జనరేటెడ్ న్యూడ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి 2 వారాల క్రితం పంపారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అని బెదిరించారు. రాహుల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై విషం తాగేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా శనివారం రాత్రి మృతి చెందాడు. రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ వాట్సాప్ స్క్రీన్షాట్ల ఆధారంగా సాహిల్ అనే వ్యక్తి బెదిరించినట్లు గుర్తించారు. నీరజ్ భారతి అనే మరో వ్యక్తికి కూడా ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత సమాచారం 2025లో హర్యానాలో సైబర్ బ్లాక్మెయిల్ కేసులు 35% పెరిగాయి. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో చిన్నారులు, యువతను టార్గెట్ చేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 50,000 చిన్నారులపై సైబర్ దాడులు జరిగాయి. ఫరీదాబాద్లో ఇటీవల 20 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సైబర్ పోలీసులు పేరెంటల్ కంట్రోల్ యాప్లు, అవగాహన కార్యక్రమాలు సూచిస్తున్నారు. జాగ్రత్తలు, సూచనలు. పిల్లల ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లను మానిటర్ చేయండి. పేరెంటల్ కంట్రోల్ యాప్లు, గూగుల్ ఫ్యామిలీ లింక్ ఉపయోగించండి. అనుమానాస్పద మెసేజ్లు, లింక్లు వచ్చినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు చెప్పమని చిన్నారులకు చెప్పండి. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వచ్చినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. స్క్రీన్ షాట్లు సేవ్ చేయండి. సైబర్ మోసాలు జరిగితే 1930కు కాల్ చేయండి లేదా సైబర్క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. చైల్డ్ లైన్ 1098 సంప్రదించండి. మొబైల్, సోషల్ మీడియా అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగ్లు ఆన్ చేసుకోండి. అనుమాన పోస్టులు రిపోర్ట్ చేయండి. స్కూళ్లలో సైబర్ సేఫ్టీ పీరియడ్లు, అవగాహన కార్యక్రమాలు ప్రోత్సహించండి.